తప్పుడు సెక్షన్స్ పెట్టి తప్పుడు అలిగేషన్స్తో నన్ను నర్సీపట్నం సబ్ జైల్లో పెట్టారు సార్. కానీ వాటికి ఎవిడెన్సులు లేవు సార్, వాటికి ఎవిడెన్సులు ఉండవు సార్. ఎందుకంటే అభినయ్ దర్శన్ అనేటువంటి ఒక క్రైస్తవ నాయకుడు భరోసా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ప్రజల మధ్యలో, గిరిజనుల మధ్యలో పాదయాత్ర చేస్తున్నప్పుడు ఏ రోజు కానీ, ఎక్కడ కానీ, ఒక్క నిమిషం కానీ, ఒక్క సెకండ్ కానీ స్వార్థ ప్రకటించను లేదు, నా దేవుని గురించి చెప్పను లేదు, మతాల్ని మార్చుకొని చెప్పను లేదు. నేను కేవలం ఓటుకు నోటు అన్నటువంటి ఆ విషయం మీద ప్రజల్ని చైతన్యపరుస్తూ, వాళ్ళకు అందని పథకాల మీద మాట్లాడుతూ, వాళ్ళ గ్రామ సమస్యల మీద మాట్లాడుతూ, కనీసం లేనటువంటి సదుపాయాల గురించి మాట్లాడుతూ ప్రజల్లో నేను పర్యటిస్తూ వెళ్తున్నాను సార్. మత ప్రచారం అభినయ్ దర్శన్ చేయలేదు సార్. ఫస్ట్ క్లారిటీ సార్. ఇక రెండవది ఏంటంటే సార్, నా మీద తప్పుడు కేసులు పెట్టారు, నన్ను జైలుకి పంపించారు. మత ప్రచారం చేయటానికే రాజకీయంగా అడుగేశాడు, మత ప్రచారం చేయటానికే పాడేరు నియోజకవర్గానికి అమాయకుల మధ్యలోకి, గిరిజనుల మధ్యలోకి వచ్చారని చెప్పి నా మీద తప్పుడు కేసులు పెట్టారు సార్. జరిగిన దాడిని గురించి మీరు స్పందిస్తూ మత ప్రచారకుడు, కడప నుంచి వచ్చిన ఒక పాస్టర్ దాడి తనే చేయించుకుంటాడు అని మీరు మాట్లాడారు సార్. ఓకే సార్, చాలా సంతోషం. మత విద్వేషాలు రెచ్చగొడుతున్నాడు అన్నట్టుగా మీరు మాట్లాడారు సార్. అయితే నేను ఒక్క మాట అడుగుతాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు క్రైస్తవుల తరపున నేను ఒక మాట అడుగుతాను సార్. క్రైస్తవ నాయకుడిగా ఒక మాట అడుగుతాను సార్. మీరంటే నిజంగా మా అందరికీ చాలా గౌరవం సార్, మా ముఖ్యమంత్రి గారు కాబట్టి. ఒక్క మాట అడుగుతాను సార్. మీరు నిజంగా ఇంత బాధ్యతగా మా పట్ల ఉంటే సార్, మరి భీమవరం దగ్గర ఉండి నియోజకవర్గంలో గత 3-4 నెలలుగా సార్ దళిత క్రైస్తవులు రోడ్ల మీదకి వచ్చి గుండెలు బాదుకొని ఏడుస్తున్నారు సార్, మాకు న్యాయం కావాలి అని. మా పేదల ఇల్లులు కూల్చారు అని ఏడుస్తున్నారు సార్. కానీ మీరు స్పందించలేదు సార్. 13 సంఘాలు సార్, 13 క్రైస్తవ ప్రార్థనా మందిరాలు సార్ కూల్చేశారు సార్, అర్ధాంతరంగా సార్. కానీ మీరు స్పందించలేదు సార్. అక్కడ ఉన్నటువంటి ఇస్మాయిల్ అనేటువంటి ఏపీసీపీఏకి సంబంధించినటువంటి ఒక ప్రెసిడెంట్ అయినటువంటి ఆయన, ఒక పాస్టర్ గారు క్రైస్తవుల తరపున గలం విప్పి మాట్లాడటానికి, ప్రశ్నించటానికి వస్తే సార్, ఆయనని కూడా ఎవరు లెక్క చేయలేదు సార్. ధర్నా చేయటానికి రోడ్డు ఎక్కితే సార్, పోలీసులు వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడానికి కూడా ముందుకు వచ్చారు సార్. అలాంటి టైంలో ఇస్మాయిల్ అనేటువంటి ఒక పాస్టర్ గారు సెల్ టవర్ ఎక్కారు సార్. న్యాయం కావాలి, కనీసం ప్రభుత్వంలో ఉన్న ఒక్క అధికారి, ఒక నాయకుడు, ఒక ఎమ్మెల్యే స్పందించండి అని ఎంతో ఇబ్బంది పడ్డారు సార్. ప్రజలు ఎంతో అరిచారు సార్, ఆక్రందనలు చేశారు సార్. కానీ మీరు ఎక్కడా స్పందించలేదు సార్.